నిజమైన సైకో అంటే ఎవరు తెలుసా? మీ నాయకులే. వేల మంది జెన్యూన్‌గా 100కి 85, 95% ఉన్న హ్యాండిక్యాప్డ్ వాళ్ళ పింఛన్లు తీసేసిండు. హ్మ్. వైజాగ్‌లో స్ట్రీట్ ఫుడ్ అమ్ముకొని పొట్టకూటి కోసం బతికేటోళ్ళు వాళ్ళ కడుపు కొట్టి బండ్లను ఎత్తకపోయిండ్రు. అమ్మఒడిని తల్లికి వందనం కింద చేర్చి మార్చి 15,000 ఇస్తామని చెప్పి 13,000 ఇచ్చి మిగతా 2,000 కొట్టేసినోళ్ళు ఈళ్ళు. ఫస్ట్ సిలిండర్లు ఇస్తామన్నారు, ఇయ్యలేదు. రైతులకి సరైన కాలంలో ఫెర్టిలైజర్ ఇవ్వలేదు. పండించిన పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయినారు. వీళ్ళు సైకోలు. జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు చెప్తే కనీసం మీ దగ్గర ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు మేము మంచి చేసినామని చెప్పుకోవడానికి. ఇంకా అసలు సిసలైన సైకోదనం ఏం తెలుసా? జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్ల పాలనలో 2.5, 3 సంవత్సరాల కరోనా పోతే మిగిలిన 1.5 సంవత్సరాల పాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీని తీసుకొచ్చిండు. ఆ మెడికల్ కాలేజీ మీద కూడా మళ్ళీ విషం తొలుతున్నారు. ఇది పూర్తి అవ్వలేదు, పిల్లర్లు లేచినారని చెప్పి. 1.5 సంవత్సరాల పాలనలో 17 మెడికల్ కాలేజీని తీసుకొచ్చి 5, 6 ఎన్నో కంప్లీట్ చేసి సర్వీస్ అయితే అందించిండు. నెక్స్ట్ ఆయన ప్రభుత్వం వచ్చి ఇంకా కొనసాగించిండు. ఇంకా కొన్ని మంచి పథకాలు తీసుకొచ్చిండు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీని కూడా మీ చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేసిండు. ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏమన్నా రాష్ట్ర ప్రజలకు ఏమన్నా, స్టూడెంట్స్కి ఏమైనా ఉపయోగం ఉందా? రూపాయి ఉపయోగం లేదు. 1000 రూపాయలు ఉన్న సీటు 1,00,000 రూపాయలు అవుతుంది. 1,00,000 రూపాయలు ఉన్న సీటు 10 లక్షలు అవుతుంది. ప్రైవేటీకరణగా తీసుకున్నోడు ఏమిటికి ఇస్తాడు తక్కువ సీటు? సైకోలు వీళ్ళ గురించి మాట్లాడండి. మంచి చేసిన వాడిని పట్టుకొని మాట్లాడడం కాదు. ఏదో మాట్లాడాలంటే మాట్లాడాలని కాదు.